హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో ఎందరో వీరులు ఉన్నారు. వారి యొక్క వీరత్వంతో పాటు వారి యొక్క జీవితాల గురించి కూడా ఎంతో చక్కగా వివరించబడింది. ఈ వీరులందరిలోనూ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలాంటి యోధులలో కర్ణుడు కూడా ఒక్కడు. కర్ణుడు ఎంతో గొప్ప విలువిద్యా నైపుణ్యం కలవాడు. కర్ణుని గురించి వింటే ఈ యోధుడు ఎందుకు తన జీవితంలో ఇన్ని కష్టాలు బాధలు అనుభవించాడని అనిపిస్తుంది. అయితే నిజంగానే కర్ణుడు ఇన్ని బాధలు అనుభవించాడా? కర్ణుని కష్టాలకు గల కారణాలేంటి? కర్ణుడు చేసిన తప్పేమిటి? కొంతమంది కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడని అంటారు. అసలు అందులో నిజమెంత ఉంది? కర్ణునికి పుట్టుకతోనే కష్టాలు రావడానికి తన జన్మ రహస్యం ఏమిటి? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది. భాగవత పురాణం ప్రకారం పూర్వం దంభోద్భవుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. దంభోద్భవుడు ఎంతో పరాక్రమవంతుడు. రాజ్యాలన్నింటిపై దండెత్తి రాజులను ఓడించి రాజ్యాలను ఆక్రమించేవాడు. అలా కొంతకాలానికి చాలా రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకుని ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఎలాగైనా మరణం లేకుండా వరాన్ని పొందాలనుకుంటాడు. సూర్యభగవానునికై ఘోర తపస్సు చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తపస్సు తర్వాత సూర్యభగవానుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు దంభోద్భవుడు మరణం రాకుండా వరం అడగ్గా అందుకు సూర్యభగవానుడు అది అసాధ్యం కాబట్టి ఇంకేదైనా వరం కోరుకోమని చెప్తాడు. వెంటనే దంభోద్భవుడు అయితే నాకు 1000 కవచాలు ప్రసాదించమని కోరి, అలాగే నా ఒక్క కవచం చీల్చాలంటే వారు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి. నా ఒక్క కవచం చీల్చిన తర్వాత అతను మరణించాలి. అలాగే ఇంకొక కవచం తొలగించాలంటే మరో 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడై ఉండాలి అని సూర్యభగవానుని కోరతాడు దంభోద్భవుడు. సూర్యభగవానుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వర ప్రభావం వలన దంభోద్భవుడు మరింత శక్తివంతుడై ఇటు ప్రజలను అటు మునులను ఋషులను ఇబ్బందులు గురి చేసేవాడు. దాంతో ఋషులందరూ ఇంద్రుణ్ణి సంప్రదించి ఈ సమస్యకు పరిష్కారం సూచించమని కోరతారు. అప్పుడు ఇంద్రుడు ఈ ఋషులందరినీ మహావిష్ణువు వద్దకు తీసుకెళ్లి దంభోద్భవుడు చేసే అక్రమాల గురించి వివరించి పరిష్కారం చూపమని కోరతారు. దాంతో శ్రీ మహావిష్ణువు తన అంశతో 2 సోదరులు జన్మిస్తారని, అలాగే వారు దంభోద్భవుడిని అంతం చేస్తారని ఆ సమస్త ఋషులకు మాటిస్తారు. 1000 కవచాలు పొందిన దంభోద్భవుడిని సహస్ర కవచునిగా పిలిచేవారు. సహస్ర కవచుడు వరగర్వంతో అందరినీ పీడిస్తున్నాడు. అదే సమయంలో సహస్ర కవచుడిని అంతం చేయడానికై నరనారాయణులు జన్మించారు. దక్ష ప్రజాపతి కూతురైన మూర్తికి ధర్ముడు అనే ప్రజాపతికి వివాహం జరుగుతుంది. వారికే నరనారాయణులు జన్మిస్తారు. నరనారాయణులు బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేసుకోసాగారు. నరనారాయణుల యొక్క ఘోర తపస్సు చూసిన ఇంద్రుడు ఇంద్ర పదవికేమోనని భావించి రంభ, మేనక, తిలోత్తములైన అప్సరసలను భూమిపైకి పంపి తపస్సుకు భంగం కలిగించమని చెప్తాడు. కాని ఆ అప్సరసల కారణంగా ఏమాత్రం చలించకుండా వారి తపస్సును కొనసాగిస్తుంటారు నరనారాయణులు. అయినా ఆ అప్సరసలు తపోభంగం కలిగించాలని ప్రయత్నిస్తుంటే నారాయణుడు తన తొడను గట్టిగా కొట్టడంతో తన ఉరువు నుంచి ఎంతో సౌందర్యవతి అయిన ఊర్వశిని సృష్టిస్తాడు. ఆ అప్సరసలతో పాటు ఊర్వశిని కూడా ఇంద్రుని వద్దకు తీసుకెళ్లి మేము ఇంద్ర పదవికై తపస్సు చేయటం లేదని చెప్పమంటూ వారిని దేవలోకంకు పంపించేస్తాడు. తప్పు తెలుసుకున్న ఇంద్రుడు నరనారాయణులను క్షమించమని వేడుకుంటాడు. కోరికలను గెలిచినవాడు, కోపాన్ని కూడా జయించినవాడు, అపకారం చేసిన ఉపకారం చేసేవాడే దేవుడన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించిన మహానుభావులు నరనారాయణులు. సహస్ర కవచుడు నరనారాయణుల గురించి, అలాగే వారు యుద్ధం చేయగల వీరులని తెలుసుకుంటాడు. నరనారాయణులను ఓడించి తన శక్తి సామర్థ్యాలను లోకమంతా చాటాలనుకుంటాడు సహస్ర కవచుడు. వెంటనే సహస్ర కవచుడు నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశంకు వెళ్లి అక్కడున్నవన్నీ నాశనం చేస్తుంటాడు. దాంతో నారాయణుడు సహస్ర కవచుడిని ఏం కావాలంటూ ప్రశ్నిస్తాడు. సహస్ర కవచుడు యుద్ధం చేయమని పిలుస్తాడు. అప్పుడు నారాయణుడు వెళ్లి సహస్ర కవచునితో 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తాడు. ఆ సమయంలో నరుడు తపస్సు చేస్తూనే ఉంటాడు. నారాయణుడు సహస్ర కవచుని కవచాలలో ఒక్క కవచాన్ని చీల్చేస్తాడు. ఆ తర్వాత నారాయణుడు మరణిస్తాడు.
కాని నరుడు వచ్చి తన తపోశక్తితో నారాయణుణ్ణి బ్రతికిస్తాడు. నారాయణుడు తిరిగి మళ్లీ వెళ్లి తపస్సు చేసుకోసాగాడు. నరుడు మరొక 1000 సంవత్సరాల పాటు సహస్ర కవచునితో యుద్ధం చేసి మరొక కవచాన్ని చీల్చేస్తాడు. ఆ తర్వాత నరుడు మరణించగా నారాయణుడు వచ్చి నరుడిని బ్రతికిస్తాడు. ఆ తర్వాత నరుడు మళ్లీ తపస్సుకు వెళ్లిపోతాడు. నారాయణుడు మరొక 1000 సంవత్సరాలు సహస్ర కవచునితో యుద్ధం చేసి ఒక కవచాన్ని చీల్చేస్తాడు. అలా నరుడు నారాయణుడు మార్చి మార్చి సహస్ర కవచుని 999 కవచాలను చీల్చేస్తారు. ఇప్పుడు నరుని వంతు వస్తుంది. కాని సహస్ర కవచుడు సూర్యభగవానుణ్ణి ప్రార్థించగా సూర్యభగవానుడు సహస్ర కవచునిపై జాలిపడి ఆశ్రయమిస్తాడు. సూర్యభగవానుడు ఆశ్రయమైతే ఇచ్చాడు కాని ఎప్పుడెప్పుడు ఆ రాక్షసుణ్ణి వదిలించుకోవడానికై చూస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో కుంతీదేవి వివాహం కాకముందు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకుని సూర్యభగవానుణ్ణి ప్రార్థిస్తుంది. ఇదే సరైన సమయమని భావించిన సూర్యభగవానుడు ఒక్క కవచకుండలాలతో ఉన్న ఆ రాక్షసుణ్ణి కుంతికి వరంగా ప్రసాదిస్తాడు. ఆ విధంగా కుంతికి సహజ కవచకుండలాలతో ఒక బిడ్డ జన్మిస్తాడు. కాని వివాహంకు ముందే బిడ్డ జన్మించాడని తెలిస్తే తండ్రి గౌరవ మర్యాదలకు ఆటంకం కలుగుతుందేమోనని కుంతి భావిస్తుంది. అందుకే ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది. నీటిలో కొట్టుకుపోతున్న ఆ బిడ్డను రథసారథి చూసి ఆ బిడ్డను తీసుకెళ్లి తన భార్య రాధ చేతిలో పెడతాడు. అలా రథసారథుల ఇంట పెరిగిన కుంతీపుత్రుడే కర్ణుడు. కర్ణుడు గొప్ప విలుకాడవ్వాలన్న ఆకాంక్షతో పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకుని గొప్ప విలుకాడయ్యాడు. అలాగే ఎన్నో దివ్యాస్త్రాలను పొందిన వీరుడు. కర్ణుడు గొప్ప దానగుణం కలవాడు. దానంలో కర్ణుణ్ణి మించిన వారే లేరు. నిండా మంచితనం ఉన్నప్పటికీ అధర్మం వైపు నిలబడి చెడ్డవాడయ్యాడు. కర్ణుడు తాను చెప్పిన అబద్ధం వలన పరశురాముని చేత శపించబడ్డాడు. మట్టిలో కలిసిన నెయ్యిని పిండడం వలన భూదేవి శపించింది. ఒక బ్రాహ్మణుడు కూడా కర్ణుణ్ణి శపించాడు. ఇలా కర్ణుడు తన జీవితంలో శాపాల బారిని కూడా పడ్డాడు. సహస్ర కవచుడే మిగిలిన ఆ ఒక్క కవచ కుండలాలతో కర్ణునిగా జన్మిస్తే నరనారాయణులే శ్రీకృష్ణార్జునులుగా జన్మించారు. నరుడు అర్జునునిగాను నారాయణుడు శ్రీకృష్ణునిగాను జన్మించారు. నరుని వంతు కాబట్టి అర్జునుడు మహాభారతంలో కర్ణుని వధించాడు. తన పూర్వజన్మ కర్మఫలమే కర్ణునికి అలాంటి మరణం కలిగేలా చేసింది. కర్ణుడు అర్జునుడి కంటే గొప్పవాడని కొందరు వాదించినా అందులో వాస్తవం లేదు. కర్ణుడు ఓడిపోయి పారిపోయిన యుద్ధాలలో సైతం అర్జునుడు గెలిచి వీరత్వం చూపాడు. కర్ణుడు అధర్మపక్షాన నిలబడితే అర్జునుడు ధర్మ మార్గంలో నడిచాడు. అందుకే శ్రీకృష్ణునికి అర్జునుడంటే అంతటి ఇష్టం ఉండేది. కర్ణుని కవచకుండలాలను అర్జునుడు తన దివ్యాస్త్రాలతో చీల్చలేడని భావించిన ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుని కవచకుండలాలను దానంగా అడిగి తీసుకుంటాడు. ఎందుకంటే నరుడు అర్జునుడిగా జన్మించాడు. మానవుడైన అర్జునుడు కవచాన్ని చీల్చడం అసాధ్యం. అందుకే ఇంద్రుడు అలా చేశాడు. ఇదంతా కర్ణుని యొక్క పూర్వజన్మ కర్మఫలం. కురుక్షేత్ర యుద్ధం 17వ రోజున తన అంజలీకాస్త్రంతో అర్జునుడు కర్ణుణ్ణి వధిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.